హాయ్ హలో వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అమ్రాబాద్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేనావత్ రామ్లాల్ గత కొన్ని రోజులుగా కడుపులో గడ్డతో బాధపడుతున్నారు. పేద కుటుంబానికి చెందిన రామ్లాల్ ఆర్థిక ఇబ్బంది వల్ల ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి చూపించుకునే స్తోమత లేక స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మంగళవారం సాయంత్రం అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో ఆపరేషన్ చేసి గడ్డను తొలగించడం జరిగింది. ఇదే హాస్పిటల్లో గత కొన్ని నెలల నుండి 8 క్రిటికల్ కేర్ ఆపరేషన్ చేసి పేద ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. ఈ సర్జరీలో డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేష్, డాక్టర్ మల్లేష్ పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ రిజల్ట్ రావడం జరిగింది. అందులో నిలయగూడ విలేజ్, త్రిపురారం మండలం, నల్లగొండ జిల్లా అలకుంట అనుష అమ్మాయికి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ గ్రూప్ లో 967 సాధించింది. పై చదువులకు వెళ్దామంటే ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారిని సంప్రదించారు. వెంటనే అనుషని పిలిపించి షాల్వాతో సన్మానించారు. అనుష అమ్మాయి బీటెక్ సిఎస్సి పై చదువుల కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుందని ట్రస్ట్ ద్వారా అమ్మాయిని చదివిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తండ్రి ఎంకన్న, తల్లి శ్రీదేవి, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతి, శేఖర్ పాల్గొన్నారు. కల్వకుర్తి ఆర్టీసీ డిపోకు చెందిన బస్ పై దాడి చేసిన దుండగులను మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న ఆర్టీసీ బస్ పై కందుకూరు సమీపంలో కొంతమంది యువకులు మోటార్ సైకిల్ పై వచ్చి బస్ అద్దాలు ధ్వంసం చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిందితులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 మంది యువకులను పోలీసు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.